Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఇప్పుడు సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీలో టైం నెలలు నిండక ముందే డెలివరీకి వెళ్ళే అవకాశాలు ఏమన్నా ఎక్కువగా ఉంటాయా అన్న దాని గురించి మాట్లాడతానండి. సో చాలామందికి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళ మైండ్తో. అంటే ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళలో ఖచ్చితంగా ఈ కాంప్లికేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. సో దీని గురించి ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్స్ మెయిన్లీ 3 రకాలు ఉంటాయి. ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్. సో ఫస్ట్ 2 ట్రీట్మెంట్స్ ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ, ఈ రెండు ఏంటి అంటే ఓన్లీ ఒక ఎగ్ పెరగడానికి మనము టాబ్లెట్స్ ద్వారా మనం సహకరిస్తున్నాం బయట నుంచి. అండ్ ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అయిన టైం చెప్తాము, భర్త భార్య న్యాచురల్గా కలిసి తెచ్చుకుంటారు. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఓవ్యులేషన్ ఇండక్షన్ ప్రెగ్నెన్సీకి పెద్దగా డిఫరెన్సెస్ కనపడవు. సిమిలర్లీ ఐయుఐలో కూడా ఎగ్ రిలీజ్ అయింది అని తెలిసినప్పుడు భర్త కణాలను లేడీ గర్భసంచిలో డ్రాప్ చేసి వచ్చేస్తున్నాం కాబట్టి దీంట్లో కూడా మేజర్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీకి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఏమాత్రం డిఫరెన్సెస్ ఉండవండి. ఇట్ విల్ బీ జస్ట్ లైక్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. నౌ లాస్ట్ వన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ. నేను ఖచ్చితంగా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ లానే ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు అని నేను వాదించను. ఎందుకంటే మీరు బయట పోయినప్పుడు కూడా ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పోండి, ప్రైవేట్ హాస్పిటల్స్ పోండి, ఎక్కడైనా పోయినప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు అంటే కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తలు కానీ అవన్నీ కూడా వహిస్తారు డాక్టర్స్ వాళ్ళ సైడ్ నుంచి. ఎందుకంటే ఎక్కువగా మీరు నోటీస్ చేస్తే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న కపుల్స్లో లేడీ వైఫ్ ఏజ్ అన్నది యూజువల్గా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు లేటుగా పెళ్లి చేసుకోవడము లేదా లేటుగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో ఎగ్ రిజర్వ్ వాళ్ళ గుడ్ల సంఖ్య తగ్గిపోవడం వల్ల లేదా ఎగ్ క్వాలిటీ బాగా ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ తగ్గిపోవడం వల్ల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు లేదా చిన్న ట్రీట్మెంట్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి అన్న తర్వాత ఆప్ట్ చేసుకునే ట్రీట్మెంట్ ఐవీఎఫ్ కాబట్టి ఎక్కువగా పెద్ద వయసు లేడీస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు, డయాబెటీస్ కానీ బీపీ ప్రాబ్లంలు కానీ సో వేరే ఇవన్నీ కూడా మనకు ఎక్కువ ఉంటాయి. అందుకని ఇన్ జనరల్ మనం నోటీస్ చేసినప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ఈ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఎవరికైతే షుగర్ ఉంటుందో, షుగర్తో బాధపడే వాళ్ళు కంట్రోల్లో ఉంటే ప్రాబ్లం లేదండి. కానీ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చి లేదా ముందు నుంచే షుగర్ వ్యాధి ఉండి వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఆ షుగర్ లెవెల్స్ని వాళ్ళ ఇన్సులిన్ లేదా టాబ్లెట్స్ ద్వారా కరెక్ట్ లెవెల్స్లో కంట్రోల్లో పెట్టుకోలేకపోతే ప్రెగ్నెన్సీ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలా అఫెక్ట్ చేస్తుందంటే ప్రెగ్నెన్సీలో ఇలాంటి వాళ్ళలో మనము ఒక ఫినామినన్ చూస్తాం, దాన్ని పాలీహైడ్రామ్నియోస్ అంటాం. సో పాలీహైడ్రామ్నియోస్లో ఒమ్ము నీరు అవసరం ఉన్నదానికంటే చాలా ఎక్కువ రెట్లలో ప్రొడ్యూస్ అయ్యి వాళ్ళ పొట్ట చాలా పెద్దగా పెరిగి ఉంటుంది, డిస్టెండెడ్గా ఉంటుంది. సో అంత ఒమ్ము నీరు ఎక్కువగా పెరిగినప్పుడు గర్భసంచి ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయ్యి పూర్తి 9 నెలలు నిండి మనకి ఇచ్చిన డెలివరీ డేట్ వరకు వెళ్ళక ముందే సడన్గా వాళ్ళకి బ్యాగ్ మెంబ్రెయిన్స్ బ్రేక్ అయిపోయి లీక్ అయిపోయి లేబర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎర్లీగా. సో ప్రీ టర్మ్ డెలివరీస్ అంటాం వీటిని, టైంకి ముందే డెలివరీకి వెళ్ళిపోవడం. అండ్ సెకండ్, ఈసారి మనం బీపీ ఎక్కువ ఉన్న కేసెస్ నోటీస్ చేస్తే దీనికి కొంచెం ఆపోజిట్గా జరుగుతుంది. సో ఎవరికైతే హై బీపీ ఉందో, కంట్రోల్లో రావట్లేదు మెడికేషన్స్ వల్ల, హైపర్ టెన్షన్ ఇన్ డిసీజ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటాం, వీళ్ళలో మనం ఆలిగోహైడ్రామ్నియోస్ చూస్తాం. మదర్ నుంచి బేబీకి మాయ ద్వారా ఫుడ్ కానీ ఆక్సిజన్ కానీ వెళ్తూ ఉంటుంది. సో హై బీపీ ఉన్న వాళ్ళల్లో కరెక్ట్గా ప్లాసెంటా మన మాయ లోపల అక్కడక్కడ రక్తం గడ్డగట్టుకొని క్లాట్స్ ఫామ్ అయిపోతాయి. అందుకని మదర్ నుంచి బేబీకి సరిగ్గా రక్తం అందదు. అండ్ ఆటోమేటిక్గా బేబీకి మెటబాలిజం స్లో డౌన్ అయ్యి యూరిన్ సరిగ్గా పాస్ చేయదు. ఈ మన ఒమ్ము నీరు ఎన్నో ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయండి, కానీ హైయెస్ట్లో కాంట్రిబ్యూట్ చేసేది బేబీ పాస్ చేసే యూరిన్ అనమాట. సో ఎప్పుడైతే బేబీ ఇనఫ్ అమౌంట్స్లో ఫుడ్ దొరకట్లేదు, ఇనఫ్ అమౌంట్స్లో యూరిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు అంటే మీ లైకర్ ఒమ్ము నీరు కూడా బాగా తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు కూడా రక్త ప్రవాహం ఎఫెక్ట్ అయ్యి బేబీ సరిగ్గా గ్రోత్ రాదు. ఇవన్నీ మీ స్కాన్స్లో బయటపడతాయి. అప్పుడు స్కాన్స్లో ఇది బయటపడినప్పుడు మనం ఎక్కువ రోజులు ప్రొలాంగ్ చేయలేమన్నమాట. ప్రెగ్నెన్సీని ప్రొలాంగ్ చేసే కొద్దీ బేబీ లోపల ఇంకా దెబ్బతినచ్చేమో అని భయపడి డాక్టర్స్ ముందుగానే ఎర్లీగా మిమ్మల్ని డెలివరీకి తీసుకెళ్తారు. అది నార్మల్ డెలివరీ ఫామ్లో ఇండ్యూస్ చేయొచ్చు లేదా సిజేరియన్కి ఎక్కువగా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే మీరు ఇన్ఫర్టిలిటీ వల్ల
ప్రీ టర్మ్ డెలివరీ అంటే టైంకి ముందే డెలివరీ వెళ్తున్నారు అన్నది ఇట్ ఈస్ రాంగ్ అండి, దట్ ఈస్ నాట్ అ ఫ్యాక్ట్. మెయిన్గా రీజన్స్ ఎందుకు అంటే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ అయ్యే లేడీస్ ప్రొఫైల్ వేరుగా ఉండొచ్చు, వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, వేరే మెడికల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళు ఫైనల్గా అచీవ్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ దే మైట్ ఫేస్ దీస్ కాంప్లికేషన్స్ కొంచెం ఎక్స్ట్రా మార్జిన్లో దెన్ జనరల్ పాపులేషన్. థ్యాంక్ యూ.